అమెరికాలోని కొలరాడో పట్టణంలో ఒక జింక ఒక షాప్కు వెళ్ళింది. ఆ షాపు ఓనర్ దానికి కొన్ని చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ ఇచ్చాడు. అయితే అది ఒక గంట తర్వాత తన ఫ్యామిలీని కూడా ఆ షాప్కి తీసుకువచ్చింది. చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ ను అవి కూడా తింటాయని దాని ఫీలింగ్. ఆర్బీఐ లోగోను మీరు గమనిస్తే బెంగాల్ టైగర్ అండ్ ఈత చెట్టు ఉంటుంది. కానీ ఈ లోగోను భారతీయులు సృష్టించినది కాదు. 1935లో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి గోల్డ్ కాయిన్ అనేది లయన్ అండ్ ఈత చెట్టు సింబల్లో ఉండేది. దానిని ఇన్స్పైరింగ్ గా తీసుకుని టైగర్ అనేవి జాతీయ జంతువులు కాబట్టి సింహాన్ని మార్చి టైగర్ ను సింబలైజ్ చేశారు. అలాగే ఈత చెట్టు అనేది హానర్, ట్రూత్, వాల్యూ, ప్రొటెక్షన్, యాస్పిరేషన్, రిజరెక్షన్ కు గుర్తుగా ఉంటుందని వారు ఆ విధంగా మార్చారు. ఒక టీ స్పూన్ నిండా తేనె తీసుకుంటే దానిలో 21 క్యాలరీస్ లభిస్తాయి. అయితే మీకు తెలుసా 21 క్యాలరీస్ లభించే ఒక టీ స్పూన్ తేనె తయారు చేయడానికి 12 తేనెటీగలకు వాటి జీవితమంతా పడుతుంది. తేనెటీగల గుంపును మనం హనీబీ కాలనీ అని పిలవవచ్చు. తేనెటీగలను సులువుగా తీసేస్తాం కానీ పర్యావరణ చక్రంలో వీటి కృషి ఎంతో ఉంది. ఒక ఫ్యాక్టరీలో మనుషులు సంవత్సరం పాటు కష్టపడి చేసిన వస్తువుల కన్నా ఇవి జీవితాంతం కష్టపడి కలెక్ట్ చేసిన తేనె కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటుంది. అయితే మీరెప్పుడైనా ఆలోచించారా అసలు తేనె ఎందుకు పాడవట్లేదు, మిగతా తీపి పదార్థాలు ఎందుకు అంత త్వరగా పాడవుతున్నాయని? దీనికి కారణం ఏంటంటే తేనెలో చాలా తక్కువ తేమ శాతం ఉంటుంది. ఏ పదార్థమైనా తొందరగా పాడవటానికి తేమ ఖచ్చితంగా కారణమవుతుంది. ఎక్కువ తేమ ఉన్న పదార్థాలలో సూక్ష్మజీవులు పెరగటానికి వాటికి సులువుగా ఉంటుంది. ఈ విధంగా సూక్ష్మజీవులు కూడా తేనెలో ఉండవు కాబట్టి తేనె పాడవదు. అంతేకాకుండా తేనెకు ఎక్కువ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఈ కారణంగా ఫుడ్ ను స్పాయిల్ చేసే బ్యాక్టీరియా కానీ లేదా ఇతర ఆర్గానిజమ్స్ ను ఈ ఎసిడిక్ నేచర్ అనేది చంపేస్తుంది. ఇక ప్రత్యేకంగా తేనెటీగలు వాటి శరీరం నుంచి కొన్ని ఎంజైమ్స్ ను కూడా విడుదల చేస్తాయి. ఈ ఎంజైమ్స్ తేనెలో ఉండి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. సేమ్ ఈ యాంటీసెప్టిక్ నే ప్రస్తుత కాలంలో మనం శరీరానికి ఏవైనా గాయాలు అయినప్పుడు వాటిని నయం చేయడానికి యూజ్ చేస్తుంటాం. చరిత్రలో మనం చూసుకుంటే తేనెను యాంటీ మైక్రోబియల్ గా ఉపయోగించారు. పాతకాలంలో యుద్ధ భూమికి పోయేటప్పుడు వైద్యులు తేనెను కూడా ప్యాక్ చేసుకుని తీసుకుని పోయేవారు. తర్వాత అక్కడ యుద్ధంలో ఎవరికైనా సైనికులకు గాయాలు అయితే అక్కడ బ్యాక్టీరియా పెరగకుండా ఈ తేనెను పూసేవారు. అంతెందుకు ఇప్పటికీ హాస్పిటల్స్ మెడికల్ గ్రేడ్ హనీను యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీసెప్టిక్ గా ఉపయోగిస్తున్నారు. ఈ విధమైన వైద్య లక్షణాలు ఉన్న తేనెను తేనెటీగలు తప్ప ఇంక ఎవ్వరూ తయారు చేయలేరు. తేనెటీగలు తేనెను కలెక్ట్ చేసేటప్పుడు చాలా కష్టం దాగి ఉంటుంది. ఇవి పనిచేసేటప్పుడు వాటి శరీరానికి కావలసిన క్యాలరీస్ ను నెక్టార్ రూపంలో తీసుకుంటాయి. ఈ నెక్టార్ అనేది ఫ్లవర్ లో ఉంటుంది. ఈ నెక్టార్ లో నీరు, చక్కెర ఉంటుంది. అలాగే ఫ్రక్టోజు, గ్లూకోజు, సుక్రోజు వంటి చక్కెర పదార్థాలు కూడా ఉంటాయి. ఈ చక్కెర నీటి ద్వారా అవి వాటి శరీరంలో మెటబాలిజం ను జరిగించుకుంటాయి. కేవలం మెటబాలిజం కే కాదు, వాటి కడుపు భాగంలో వ్యాక్స్ గ్లాండ్స్ ఉంటాయి. వాటి నుంచి వ్యాక్స్ ఉత్పత్తి అవుతుంది. ఈ వ్యాక్స్ గ్లాండ్స్ పనిచేయటానికి ఇంధనంగా కూడా యూజ్ అవుతుంది. ఇక వాటి వ్యాక్స్ గ్లాండ్స్ నుంచి వచ్చే వ్యాక్స్ తో అవి తేనె తొట్టెలను తయారు చేసుకుంటాయి. ఈ వ్యాక్స్ కాంబ్ యొక్క ఆకారం కూడా చాలా యూనిక్ గా అండ్ ఒక పర్పస్ లో ఉంటుంది. ఈ తేనె తొట్టెలో చలికాలంలో హనీ బీస్ నెక్టార్ ను తేనెలాగా స్టోర్ చేసుకుంటాయి. ఇక సమ్మర్ లో అయితే ఒక పెద్ద తేనె పట్టు మీద దాదాపు 50 నుంచి 60 వేల తేనెటీగలు పనిచేస్తుంటాయి. అలాగే ఇవి ఒక రోజుకి బ్రతకటానికి వాటికి 1800 క్యాలరీస్ అవసరమవుతాయి. ఇది ఒక వ్యక్తికి ఒక రోజుకి కావాల్సిన క్యాలరీస్ తో సమానంగా ఉంటుంది. చలికాలంలో వచ్చేసరికి వాటి సంఖ్య తగ్గిపోతుంది అండ్ వాటి క్యాలరీస్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంచుమించుగా ఒక పిల్లి లేదా కుక్కకు ఎన్ని క్యాలరీస్ అవసరమవుతాయో దాంతో సమానంగా సరిపోతుంది. 2008లో స్టాన్ఫియర్ పరిశోధన ప్రకారం సాధారణంగా ఒక తేనె గుంపు సంవత్సరానికి 300 నుంచి 500 LBS నెక్టార్ ను కలెక్ట్ చేస్తాయి. అంటే దాదాపు 180 గ్రాములు. అలాగే ఈ పనిలో ఇంచుమించుగా 2 లక్షల తేనెటీగలు ఉంటాయి. లండన్ లో అయితే ఏకంగా 6600 హనీబీ కాలనీస్ ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఒకవేళ లండన్ లో ఉన్న తేనె గుంపులన్నీ ఒక చోటికి వచ్చి ఒకే గ్రూప్ గా కలిసి ఒక సంవత్సరం అంతా నెక్టార్ ను కలెక్ట్ చేస్తే అది ఎంత ఉంటుందో తెలుసా? స్టాట్ఫర్డ్ లో ఉన్న ఒలింపిక్ పూల్ ను నింపగలిగేంత నెక్టార్ ను అవి కలెక్ట్ చేయగలవు. చూశారు కదా ఫ్రెండ్స్, తేనె తయారీ వెనుక ఎంత కష్టం దాగి ఉందో. బ్రిట్నీ స్పియర్స్ అనే సింగర్ చెప్పిన ప్రకారం ఒకనొక సమయంలో బ్రిటిష్ నేవీ వారు సొమాలీ పైరేట్స్ ను భయపెట్టడానికి మ్యూజిక్ ని ఉపయోగించేవారట. అంటే సంగీతంతో వింతైన శబ్దాలు చేయడం వల్ల దానిని విన్న సొమాలీ పైరేట్స్ ఓడ దగ్గరికి రాకుండానే వెళ్లిపోయేవారు.
ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక మాట. ఎవరికైతే వీడియో నచ్చింది అనిపిస్తే వారు ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. అలా చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు ప్రెట్టి బ్లాయ్ఫైడ్. అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ ఇతను. సాధారణంగా ఎవ్వరూ దొంగలను అంతగా ఇష్టపడరు. కానీ ఈ వ్యక్తిని ఇష్టపడటానికి కారణం ఏంటంటే 1920లో ఇతను ఎన్నో బ్యాంకుల్లో దొంగతనం చేసేవాడు. అయితే దొంగతనం చేసిన ప్రతి బ్యాంకుల్లో ఎన్నో పేద ప్రజలకు సంబంధించిన రుణ పత్రాలను కాల్చివేసేవాడు. అలా ఒక దొంగ అయినప్పటికీ ఆ రోజుల్లోనే ఎంతో మందికి రుణమాఫీ చేశాడు. అందుకే ఇతని అంత్యక్రియల్లో కొన్ని వేల మంది పాల్గొని ఇతనికి సంతాపం తెలిపారు. అమెరికన్ ఫిల్మ్ యాక్టర్ అయిన రాబర్ట్ జాన్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్ గా ఎంతో ఫేమస్ అయ్యాడు. అయితే ఇతను చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే రాబర్ట్ డౌనీకి 6 సంవత్సరాల వయసున్నప్పుడు అతని తండ్రి మ్యారిజూనా అనే మాదక ద్రవ్యాన్ని తాగటానికి అనుమతించాడు. 6 సంవత్సరాల పిల్లవాడికి అది తాగించటం చాలా ప్రమాదకరం. అయితే తర్వాత ఒకనొక సమయంలో తన జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్ల అతని తండ్రి 6 సంవత్సరాల వయసులో తన పిల్లవాడికి అలా చేయటానికి అనుమతించారని, అది కరెక్ట్ కాదని, చాలా గిల్టీగా ఉందని చెప్పాడు. అమెరికన్స్ టమాటాలను మరియు నల్ల మిరియాలను కనుగొనేంత వరకు ఇటలీ వారికి టమాటాలు, అలాగే ఇండియా వారికి నల్ల మిరియాలు లభించేవి కావట. ఈ రోజుల్లోని మనుషులు నిజాయితీ అనే నిక్కచ్చితంగా ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక్కడ సైకాలజీ ఫ్యాక్ట్ ఏంటంటే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయేవారు, అలాగే ఉదయాన్నే తొందరగా నిద్రలేచేవారు నిజాయితీగా, చాలా ఖచ్చితంగా, అలాగే వ్యక్తిగతంగా కూడా ఉంటారట. మీకు తెలుసా, గూగుల్లో ఉద్యోగం చేసే 14% ఉద్యోగులు వారి జీవితంలో ఎప్పుడూ కాలేజ్కి అటెండ్ అవ్వలేదు. అలాగే 40% మంది గూగుల్ ఎంప్లాయీస్ కి అస్సలు డిగ్రీ సర్టిఫికేట్ అనేది లేదు. కేవలం వారి తరగతుల్లో టాప్ స్కిల్స్ ఉండటం వల్లనే వారు గూగుల్లో ఎంపికయ్యారు. లండన్ కి చెందిన మ్యాక్స్వెల్ డే అనే 14 సంవత్సరాల యువకునికి ఒక ప్రత్యేకత ఉంది. అతను తన కాళ్ళని 157 డిగ్రీస్ యాంగిల్లో తిప్పగలడు. దీనికి గాను అతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కింది. సాధారణంగా పుచ్చకాయ పండిందో లేదో తెలుసుకోవటానికి చేతితో తట్టడం గాని లేదా దాని కలర్ని చూసి గాని నిర్ధారిస్తారు. బాగా అనుభవం ఉన్నవాళ్ళైతే ఒకేసారి చూసి చెప్పగలరు. అయితే మీకు తెలుసా, పుచ్చకాయ పండిందో లేదో తెలుసుకోవటానికి ఐఫోన్లో ఒక యాప్ ఉంటుంది. ఐఫోన్ కి ఉన్న మైక్రోఫోన్ సైడ్ పక్కన పుచ్చకాయ మీద కాసేపు కొట్టడం వల్ల ఆ యాప్ సౌండ్ ను గ్రహించి పుచ్చకాయ స్టేటస్ చెప్తుంది. ఇంతకీ ఆ యాప్ పేరేంటో మీకు తెలుసా? మెలాన్ మీటర్. కేవలం ఐఫోన్లో మాత్రమే ఉంటుంది. ప్రెసిడెంట్స్, దేశ ప్రధానులంటే గొప్ప చదువులు చదివి ఉంటారు. కనీసం కొద్ది గొప్ప అయినా చదివిన వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ 9 మంది అమెరికా అధ్యక్షులు ఎప్పుడు కళాశాలకు వెళ్ళలేదు. నెంబర్ 1 జార్జ్ వాషింగ్టన్, మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు. అయితే పేరులో వాషింగ్టన్ అనే స్టేట్ ఉంది, కానీ ఎప్పుడు ఆ స్టేట్లో నివసించలేదు. ఇతని 15 సంవత్సరాల వయసప్పుడు ఫార్మల్ స్కూలింగ్ ని పూర్తి చేశాడు. అంటే 10th క్లాస్ రేంజ్ అన్నమాట. తర్వాత చదువును ఆపివేశాడు. నెంబర్ 2 ఆండ్రూ జాక్సన్, 7వ అమెరికా అధ్యక్షుడు. నెంబర్ 3 మార్టిన్ వాన్ బురెన్, 8వ అమెరికా అధ్యక్షుడు. నెంబర్ 4 మిలాడ్ ఫిల్మోర్, 13వ అమెరికా అధ్యక్షుడు. నెంబర్ 5 అబ్రహాం లింకన్, 16వ అమెరికా అధ్యక్షుడు. ఇతను కూడా ఫార్మల్ స్కూలింగ్ ని పూర్తి చేశాడు, కానీ కాలేజ్ కు వెళ్ళలేదు. నెంబర్ 7 గ్రూవర్ క్లివన్, 22వ మరియు 24వ అమెరికా అధ్యక్షుడు. నెంబర్ 8 జకరీ టేలర్, 12వ అమెరికా అధ్యక్షుడు. నెంబర్ 9 హ్యారీ ఎస్ ట్రూమన్, 33వ అమెరికా అధ్యక్షుడు. పైన చెప్పిన ఈ 9 మంది కళాశాలకు హాజరవ్వకపోవచ్చు, కానీ వారు సాధించిన హోదా చాలా గౌరవప్రదమైనది. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.